అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జువాస్ కిచెన్. అందరు బాగున్నారా? సో ఈరోజు మనమైతే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. సో బిర్యానీ ఎవరికి నచ్చదు, అందులో చికెన్ బిర్యానీ. సో ఇది ప్రాసెస్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అండి. సో చికెన్ బాగా మొత్తం మేము స్కిన్లెస్ తీసుకున్నాము, నీట్గా వాష్ చేసి. సో విత్ బోన్తోనే తీసుకున్నాము బిర్యానీ కోసము. సో ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. బిర్యానీ కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేద్దాము. ఇందులో తగినంత ఆయిల్ వేద్దాము. ఇందులో నేను ఘీ కూడా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. హీట్ అయ్యాక ఆయిల్ మనకి హీట్ అవ్వాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, లవంగం, చెక్క అండ్ ఇలాచీ. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు. సో ఎప్పుడు బోర్ కొట్టదండి బిర్యానీ మనకి, కొత్త కొత్తగానే ఉంటుంది. ఈరోజు తిన్నా మళ్ళీ రేపటికి కొత్తగానే ఉంటుంది. సో ఎప్పుడు మనకి అందులో చికెన్ బిర్యానీ అంటే అసలు బోర్ కొట్టదు. సో సింపుల్గా ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు నేను. సో బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు ఇది. మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి బ్రౌనిష్ కలర్లో బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. సో పక్కన మనము ముందుగా రైస్ని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే మనం సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇందులో తగినంత ఆయిల్, షాజీరా, లవంగం, చెక్క వేసుకొని మనము ఒక 70%, 50 or 70% కుక్ చేసుకోవాలి. చూడండి మా జోయా బిజీగా ఉంది ఆటల్లో. చూడండి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనము తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్, నేను 1 kg చికెన్ తీసుకున్నానండి, దాని తగ్గట్టు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బాగా మిక్స్ అయిపోయేలా. సో అందులో కొంచెం రైస్లో కొంచెం ఉప్పు వేసుకుందాము, అప్పుడు మనకు రైస్ కూడా కొంచెం ఉప్పుగా ఫ్లేవర్ బాగుంటుంది.
మా పనిలో మేముంటే తన పనిలో తను బిజీగా ఉంది. సో ఇందులో ఇప్పుడు మనము కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుందాము. సో రైస్లో కూడా మనము కొత్తిమీర పుదీనా వేసుకుందాము. రైస్ అలా కుక్ చేసి మనం వేసుకుంటే అప్పుడు మనకి మసాలా బాగా పట్టద్దండి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఆల్మోస్ట్ ఇది దమ్ రైస్ లానే అండి, దమ్ బిర్యానీ. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేద్దాము. సో అలా మనం 70% కుక్ చేసుకొని రైస్ ఇందులో వేసుకుంటే అప్పుడు మనకి ఆ రైస్కి అండ్ చికెన్ మొత్తం బాగా పట్టద్ది మసాలా. ఇప్పుడు తగినంత పసుపు, ఇప్పుడు టమాటాలు వేద్దామండి. వేసి ఫ్రై చేసుకుందాము. బాగా మెత్తంగా అయిపోవాలి టమాటాలు. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. మనం కలుపుకుంటానే ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఇప్పుడు తగినంత కారం అంటే మన స్పైస్ లెవెల్ తగ్గట్టు. సో ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి సో మన స్పైస్ లెవెల్ తగ్గట్టు మనము తగినంత కారం వేసుకుందాము. కొంచెం స్పైసీగా ఉంటే మీరు అడిషనల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు కర్డ్ వేసుకుందాము. బాగా బీట్ చేసుకొని వేసుకోవాలండి, లమ్స్ లేకుండా. అప్పుడే అందులో బాగా మిక్స్ అవ్వద్ది. లమ్స్ ఉంటే మనకు అట్లానే కనిపిస్తూ ఉంటాయి. సో బాగా బీట్ చేసి వేసుకుంటే లమ్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోద్ది అందులో. సో పిల్లలు కర్డ్ తినని వాళ్ళు ఇట్లాగా వేస్తే వాళ్ళకి స్మెల్ కూడా ఏం తెలియదండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. బాగా కలుపుకుందామండి అందులో మసాలా పట్టేలాగా. Hi guys, welcome to my sister channel Zoya Vlogs. Today my Pinny preparing chicken biryani. So we are enjoying biryani. Don't forget to subscribe my Pinny challenge. Bye. చూడండి, బాగా కుక్ అవుతుంది చికెన్ అందులో. సో చికెన్ మనం మ్యారినేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. సో మ్యారినేట్ చేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది చికెన్, మనకి బాగా మసాలా ఇంకా పట్టుద్ది. చూడండి, రైస్ మనము 70% కుక్ చేసుకున్నాము. సో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి, వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్ ఉంటే అప్పుడు మనకి ముషిగా అయిపోద్ది రైసు. సో వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి మనము. చూడండి, కింద కర్రీ అండ్ పైన రైస్ అంటే. ఇప్పుడు పైన మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము.
కలర్ వేసానండి, జస్ట్ లైట్గా వేసాను, కలర్ బాగుంటుంది. సో పైన మనము తగినంత ఘీ వేసుకున్నాము, ఫ్లేవర్ బాగుంటుందండి. నేను కలర్ కూడా ఎక్కువ ఏమి యూజ్ చేయడం లేదు, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం కవర్ చేసి పైన ఒక బరువు పెడదాము, పక్క నుంచి ఎయిర్ పోకుండా. చూడండి మన దమ్ బిర్యానీ రెడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.